కాకినాడ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోందంటూ బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో రాజీనామాను ప్రకటించారు. ఎన్నికలకు ముందే దొరబాబు జనసేనలో చేరారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎన్నికల్లో 2-3 రోజులు ప్రచారం చేసి సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం పిఠాపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెన్నుపోటు రాజకీయాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కూటమి నేతలతో ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. అయితే మా నాయకులు అభిష్టం మేరకు నేను నిర్ణయం తీసుకుంటామని అందరూ నాకు అందరూ ఆహ్వానం ఉంది. కానీ మీరు ఆలోచన ఏ రకంగా ముందుగా సమావేశం తప్పనిసరిగా మీరు అభిష్టం మేరకు నేను ఆహ్వానం అమ్మా. నేను వ్యక్తిగా నాకు పార్టీలో టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పార్టీకే కట్టుబడి చేశాను. ఎక్కడా కూడా వేరే రైతు రాజకీయాలు చేసే చెప్పింది కాదు. అందుకని చెప్పి రికాన్సిగా ఏదైతే చేస్తాను రాజకీయం చేస్తాను. ఆ వేళ మీరన్నట్టుగానే ఇంకా ఆ వేళ నేను ఏం చేశాను. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం కూడా నేను వెళ్ళలేదు. మీ అందరికీ తెలియలేదు కానీ నేను చేయలేదు. ఇక్కడ ఉండే ప్రధానికి పిఠాపురం అయితే చేస్తాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నేను సూచనలు సలహాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా వలన ఏ రకంగా ఉపకారం ఉపకారం చేస్తాను. రాజకీయంగా సలహాలు చేస్తాను. ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను. కానీ నేను రాజకీయాల్లో ప్రజలు మా నాయకులు మా సర్పంచ్ కూడా నాతోటి ప్రయాణం చేస్తుంది. నాతో ఉన్నది మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను మీతో ఇక్కడ సమస్య. నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నాలో నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని దీన్ని సమన్వయం చేయడానికి ఎవరైనా ఉంటారు. ఇద్దరు ముఖ్యం నాకు శక్తులు ఉండకుండా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను. కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. త్వరలో వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎందుకు? 100% ప్రజల మా నాయకులు మా సర్పంచ్ అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. సో రాజకీయంగా నేను ఏదో ఎమ్మెల్యే అవ్వాలను లేదంటే ఇంకోరంగా నేను నెక్స్ట్ పోటీ చేయని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలో నేను చెప్పుకున్నాను. సార్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ చేయడానికి కూడా చెప్తున్నాను. ఆ రకంగా రాజకీయ ఆలోచనతో నేను ఏది చేయను. నాకు ఉండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడర్లు వీళ్ళందరూ అభిష్టంగా నేను
వెళ్తున్నాను. పార్టీ త్వరలో చెప్తారా? పార్టీ త్వరలేను. సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు లెక్కించారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను మీరు చెప్పాలి కదా మీకు సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను రెకనెస్గా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ తెచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు నెగ్గుతాడు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారు నెగ్గుతాడు. అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారు? నియోజకవర్గ ప్రజలు, మా క్యాడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా క్యాడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. మీడియా సోదరులందరూ మీరు తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము, ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈరోజు మీ అందరినీ కారణం ఓ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో
ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ